గురువు బుద్ధులు బోధించాలి, స్నేహితులు అండగా నిలవాలి. కానీ అదే గురువు, అదే స్నేహితులు ఒక విద్యార్థినిని ప్రాణాలను తీసేంతగా వేధించారంటే మానవత్వం ఎక్కడ మిగిలింది? విద్యాలయం అన్న పేరుతో నడిచే స్థలంలోనే జరిగిన ర్యాగింగ్, లైంగిక వేధింపులు ఒక యువతిని మానసికంగా, శారీరకంగా ఛిద్రం చేశాయి. చివరికి ఆమె ప్రాణాలనే హరించాయి. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల ప్రభుత్వ కళాశాలలో జరిగిన ఈ విషాద గాథ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు రేపుతోంది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువు, అండగా నిలవాల్సిన స్నేహితులే ఆమె పాలిట యమకింకరులయ్యారు. వారి వేధింపులు తాళలేక ఒక అమ్మాయి మతిస్థిమితం కోల్పోయింది. చివరికి ప్రాణాలే కోల్పోయింది. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల కాలేజీలో డిగ్రీ 2వ సంవత్సరం విద్యార్థిని 19 ఏళ్ల యువతి విషాద గాథ ఇది. ధర్మశాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2వ సంవత్సరం చదువుతోంది ఒక యువతి. ఆమెపై కాలేజీ లెక్చరర్, 3 యువతులు ర్యాగింగ్, లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. గత ఏడాది సెప్టెంబర్ 18న తమ కుమార్తెపై అదే కాలేజీలో పనిచేసే లెక్చరర్తో పాటు 3 తోటి విద్యార్థినులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రొఫెసర్తో పాటు మరో 3 విద్యార్థినులు తమ కుమార్తెపై దారుణమైన ర్యాగింగ్కు పాల్పడ్డారని, మౌనంగా ఉండమని బెదిరించారని కూడా ఆరోపించారు. కాలేజీ ప్రొఫెసర్గా పనిచేస్తున్న అశోక్ కుమార్ను కూడా నిందితుల్లో ఒకరిగా పేర్కొన్నారు. అశోక్ కుమార్ అసభ్య ప్రవర్తన, మానసిక వేధింపుల కారణంగా తన కుమార్తె అధిక ఒత్తిడికి గురైందని మరణించిన విద్యార్థిని తండ్రి చెప్పారు. హిమాచల్లోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స అందించిన పరిస్థితి మెరుగుపడకపోవడంతో ఆమెను లుధియానాలోని దయానంద్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్కు తరలించామని, అక్కడ చికిత్స పొందుతూ పల్లవి డిసెంబర్ 26న తుది శ్వాస విడిచిందని తెలిపారు. అయితే కుమార్తె అనారోగ్యం, మానసిక వేదన కారణంగా తాను ఇంతవరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేకపోయానని మృతురాలి తండ్రి చెప్పారు. డిసెంబర్ 20న పోలీసులకు, ముఖ్యమంత్రి హెల్ప్ లైన్కు ఫిర్యాదు చేశానని, కానీ వారు స్పందించలేదని తండ్రి వాపోయారు. అలాగే వారు లైంగికంగా వేధించిన తీరును, ర్యాగింగ్ గురించి చనిపోయే ముందు వీడియోను రికార్డ్ చేసిందని తెలిపారు. ఇందులో ప్రొఫెసర్ తనను ఎలా అనుచితంగా తాకాడనే దానితో పాటు అనేక ఇతర మానసిక మరియు లైంగిక వేధింపుల గురించి ఆమె మాట్లాడింది. ఈ ఫిర్యాదు మేరకు ప్రొఫెసర్పై ర్యాగింగ్, లైంగిక వేధింపుల అభియోగాలు మోపినట్లు పోలీసులు తెలిపారు. భారతీయ న్యాయ సంహిత మరియు హిమాచల్ ప్రదేశ్ విద్యా సంస్థల చట్టం 2009 కింద పోలీసులు కేసు నమోదు చేశారని పోలీస్ అధికారి అశోక్ రత్తన్ తెలిపారు. ర్యాగింగ్ కోణం, ప్రొఫెసర్పై ఆరోపణలు, విద్యార్థిని చనిపోయే ముందు ఆమె చేరిన అన్ని ఆసుపత్రుల్లో దర్యాప్తు చేపడతామని తెలిపారు. మరోవైపు పల్లవి కుటుంబానికి కళాశాల యాజమాన్యం సంతాపాన్ని ప్రకటించింది. పల్లవి మొదటి సంవత్సరంలో విఫలమైందని, అయినప్పటికీ 2వ సంవత్సరంలో అడ్మిషన్ కోరిందని, అయితే కాలేజీ మార్గదర్శకాల ప్రకారం ఆమెను ప్రమోట్ చేయలేదని కళాశాల ప్రిన్సిపల్ రాకేష్ పఠానియా చెప్పారు. దీంతో అడ్మిషన్ను ఉద్దేశపూర్వకంగా నిరాకరిస్తున్నట్లు భావించిందన్నారు. గత జూలై 29 నుండి తరగతులకు హాజరు కాలేదని కూడా ప్రిన్సిపల్ చెప్పారు. అలాగే వేధింపులపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి, షేర్ చేసి YK టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.